అందరికీ నమస్తే అండి. ఇవాళ మాకు మంచి వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఒక రిక్వెస్టింగ్ వీడియో కూడా. ఈ కార్తీక మాసంలో గుడికి వెళ్ళాలి ఒత్తులు వెలిగించుకోవడానికనంటే ఏమేమి సర్దుకొని వెళ్ళాలి ఒకసారి చూపించండి అన్నారు. అలాగే అక్కడ పూజ చేసే విధానం గురించి కూడా అడిగారు. సో ఇక్కడ నేను చేసి చూపిస్తున్నానండి. మరి అక్కడికి వెళ్తే మనం గుడికి వెళ్తే ఎలా పూజ చేసుకొని రావాలి, ఒకవేళ మీరు ఒత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే ఎలా వెలిగించాలి, ముందు స్వామి దర్శనం చేసుకున్నాక పూజ చేయాలా, పూజ చేసుకున్న తర్వాత స్వామి దర్శనమా, అలాగే మరి అక్కడ పూజ చేసుకుంటే ఆ వస్తువులన్నింటినీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒకే వీడియోలో షేర్ చేస్తాను. అలాగే గుడికి వెళ్ళాలి అని అంటే ఏమేమి వస్తువులు సర్దుకొని వెళ్ళారో ఒకసారి ఆ బుట్ట చూపించండి అని అడిగారు కదండి. ఒకసారి నేను ఇవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ముందుగా ఇటువంటి బాక్స్లో మీరు పసుపు, కుంకుమ, ముగ్గు వేయడం కోసం బియ్య పిండి, అక్షింతలు, పసుపు ఎరుపు అక్షింతలు, దేవాలయానికి అయితే పసుపు అక్షింతలు సరిపోతాయి. అలాగే ఒత్తులు కూడా కొన్ని ఇలా విడిగా పెట్టాను. కాకపోతే మనం నానబెట్టుకొని ఒక బాక్స్లో పట్టుకొని వెళ్తే చాలా బెటర్. అలాగే వస్త్రము, మనీ హారతి ఇవ్వడం కోసం అవసరమయ్యే ముద్ద కర్పూరం, అగరబత్తీలు వెలిగించుకోవడానికి ఇటువంటి ధూప్ స్టిక్స్, మనం ధూపం వేయడం కోసం స్వామివారికి పూజ చేసుకునే చోట ఇలా ధూప్ స్టిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ బాక్స్లో ఆల్రెడీ సర్దున్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాండి. ఎరుపక్షంతలు కూడా దగ్గర ఉంచున్నాను నేను పూజ చేసినప్పుడు అమ్మవారికి ఉపయోగించుకోవడం కోసం. మీరైతే పసుపక్షంతలు తీసుకున్నా సరిపోతుంది. ఇక ఇవి కావాలి. వీటితో పాటు తీసుకువెళ్ళే బుట్టను ఇంకేం సర్దుకోవాలో చూద్దాం. నా దగ్గర అయితే ఇటువంటి పూల సజ్జలాగా ఒక బాక్స్ ఉంది. అయితే పసుపు కుంకాలు కూడా తీసుకువెళ్ళడానికి అటువంటి బాక్స్ లేకపోతే పేపర్ చిన్న చిన్న పొట్లలాగా కట్టుకొని కూడా తీసుకువెళ్ళచ్చు. బియ్య పిండి కానీ పసుపు కుంకాలు కానీ చిన్న చిన్న పేపర్స్లో మనం ప్యాక్ చేసుకొని కూడా తీసుకువెళ్ళచ్చు. అయితే ఇక్కడ ఈ బుట్టలో నేను ఏం చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఒక కవర్లో కానీ లేదా ఒక క్లాత్ కవర్ కానీ తీసుకొని ఈ విధంగా సర్దుకొని వెళ్ళండి. అక్కడ దీపారాధన కోసం అవసరమయ్యే ప్రమిదలు మన ఇంటి నుంచి తీసుకెళ్తే చాలా మంచిది. అలాగే ప్రమిదలు, తమలపాకులు, నైవేద్యం కోసం పండ్లు, ఇవి మన పూజ చేసుకునే చోట నివేదన చేయడానికి. ఒకవేళ పండ్లు పెట్టలేకపోతే ఏం చేయాలని నేను చూపిస్తాను వీడియోలో. ఇలా పండ్లు, పూజకు అవసరమయ్యే పూలు, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో బిల్వ చెట్టు అంటే మారేడుదళం చెట్టు ఉంటుంది. అలా ఎక్కడైనా దీపాలు వెలిగిస్తుంటాం, ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తుంటాము. ఇలా వెలిగిస్తుంటాం కాబట్టి ఎక్కడ పూజ చేసుకున్నా పూలు అనేవి పెట్టచ్చు. కాబట్టి ఇలా మీ దగ్గర ఉన్న పూలు పెట్టుకెళ్ళండి. ఒకవేళ ఎక్కువ లేకపోతే ఒక 2 పూలైనా పట్టుకెళ్ళండి. నైవేద్యం పెట్టడం కోసం తమలపాకు సరిపోతుంది. లేదంటే కనుక ఇలా అరిటాకు ఉంటే అరిటాకు కూడా ఒక చిన్న పీస్ అయినా పట్టుకొని వెళ్తే మనం దాంట్లో నైవేద్యం పెట్టి అక్కడ స్వామివారికి నివేదన చేయవచ్చు. కాబట్టి మీ దగ్గర ఉంటే కనుక అరిటాకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పూజా సామాన్ అంతా కూడా మనకి గుడి దగ్గర అమ్మేస్తూ ఉంటారు కాబట్టి అక్కడైనా కొన్ని తీసుకువెళ్ళచ్చు. కాకపోతే ఇంటి నుంచి సహజంగా ఆడవాళ్ళము ఒకటి మర్చిపోయి ఒకటి పెట్టుకొని ఆ హడావుల్లో వెళ్తూ ఉంటాం. పక్కన వాళ్ళని పూజ చేసుకుంటూ పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటాము. కొంతమంది వాళ్ళకి అది వాళ్ళు డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా అవి ఏమి జరగకుండా చక్కగా మన ఇంట్లోంచే అన్నీ సర్దుకొని వెళ్తే ప్రశాంతంగా పూజ చేసుకొని రావచ్చు. ఇలా ఉసిరికాయలు, అరటి డొప్పలు ఇలా చిన్న చిన్న పీసెస్గా ఇంట్లోనే కట్ చేసుకొని గంధం బొట్లు కూడా పెట్టుకొని అలంకరణ చేసి తీసుకువెళ్ళచ్చు. లేదంటే ఇలా ఒకేసారి పెద్ద అరటి డొప్ప కొనుక్కొనైనా తీసుకెళ్ళి మనం అక్కడ దీపాలు వదిలి రావచ్చు. ఇక్కడ నేను సర్దుకోవడం చూపిస్తాను కాబట్టి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను ఉసిరి దీపాలు, ఆ పువ్వొత్తులతో దీపాలు పెట్టడం కోసం తీసుకువెళ్తున్నా. ఇదిగోండి ఇక్కడ చూపించాను కదా. మీకు ఇక్కడ ఇలా ఒత్తుల్ని కూడా నానబెట్టి పెట్టుకుంటే మనకి అక్కడికి వెళ్ళగానే ఈజీ అవుతుంది. ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉంటాయి. నూనెలో ఈ విధంగా దేవాలయానికి వెళ్తున్నాము అని అంటే కనీసం ఒక అరగంట గంట ముందైనా ఒత్తుల్ని నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఏకహారతి కోసం కానీ లేదా హారతి ఇవ్వడం కోసమైనా ఇటువంటి మనకి హారతి ఇచ్చేది కావాలి. ఇక ఆ తర్వాత మనకు అవసరమైనవి ఏంటంటే ప్రమిద, 365 ఒత్తుల ప్రమిద వెలిగించుకోవడం కోసం కొంచెం పెద్ద ప్రమిద తీసుకొని వెళ్ళండి. ఒకటైనా సరిపోతుంది. సో నేను ఇక్కడైతే అంటే పడిపోకుండా ఇలా బోలించి తీసుకువెళ్తున్నాను అంతే. అలాగే మనం ఏదైనా అవసరం అవుతుంది ఏకహారతిలాగా ఉపయోగించుకోవచ్చు దీపాలు వెలిగించడానికని ఇటువంటి ఇంకో చిన్న ప్రమిద లాంటిది పెట్టుకెళ్తున్నా. ఇక అలాగే ఆచమనం చేస్తాం పూజ మొదట్లో కాబట్టి పంచపాత్ర, ఉద్ధరణ. అయితే నేను మీకు చూపించే టైంకి పంచపాత్ర నేను వాడుకొని ఉన్నానండి. అది ఇంకా నేను వాష్ చేయాలి. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న ఒక పెద్ద పాత్ర, ఒక చెంబు లాంటి పాత్రను చూపించాను. అలాగే పండ్లు ఏదైనా నివేదన చేయలేకపోతే వడపప్పు, పచ్చి చలిమిడి, బెల్లం ముక్క తీసుకువెళ్ళండి. ఇవి తప్పనిసరిగా నివేదన చేస్తే చాలా చాలా మంచిది. పచ్చి చలిమిడి, వడపప్పు, బెల్లం ముక్క. ఇక అలాగే అక్కడ మనం ఒక చోట శుద్ధి చేసి కడిగి ముగ్గు పెడతాం కాబట్టి వాటికి అవసరమయ్యే వాటరు, అలాగే ఒక చిన్న చెంబు లాంటిది కానీ ఎక్స్ట్రా ఏదైనా ఒక గ్లాస్ కానీ మనం పట్టుకొని వెళ్తే ఏదైనా అవసరమైతే వాడుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ కానీ దేనికైనా పనికొస్తాయి అని అనుకుంటే అటువంటివి ఏదైనా తీసుకొని వెళ్ళచ్చు. ఇక ఎక్స్ట్రా నేను ఇంకో మరి చిన్న చెంబు కూడా పెట్టుకుంటానండి ఆచమనం కోసం. అలాగే కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే మీరు కొబ్బరికాయ కూడా ఇంట్లోంచి తీసుకువెళ్ళచ్చు లేదా అక్కడ కొనుక్కొనైనా లోపలికి పట్టుకొని వెళ్ళచ్చు. ఇక్కడ నేను చెప్తున్నా కదా ఆచమనం కోసం మరొక చిన్న పాత్ర పెట్టుకుంటున్నాను. అంటే నేను ఇది వీడియో తీసే టైంకి అప్పుడే నేను ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల నేను అది వాష్ చేయాల్సి ఉందనమాట. అందుకని ఈ చెంబు చూపిస్తున్నాను. ఇక అలాగే
నూనె మీకు ఎన్నైతే ఒత్తులు వెలిగించాలనుకుంటారో కాస్త దాదాపుగా అలా నూనె బాటిల్లో కొంచెం సపరేట్గా పట్టుకెళ్తే సరిపోతుంది. ఇలా నూనెను కూడా ఒక బాటిల్లో పోసుకున్నాను. ఇవి మనకి అవసరమవుతాయి. వీటితో పాటు మనకి అగరబత్తీలు, ఒక మ్యాచ్ బాక్స్ ఇవి కూడా పట్టుకెళ్తే మనము ఎటువంటివి ఎవరిని అడిగే అవసరం లేకుండా మనమే పూజ చేసుకోవచ్చు. అవసరమైతే ఎవరైనా ఇలా మర్చిపోయి వస్తే మనమే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే సహజంగా ఆడవాళ్ళందరూ చెప్పండి ఎంతమందికి అలా జరుగుంటుంది, ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఏదైనా పూజ చేసినప్పుడు అయ్యో బై మిస్టేక్ అగ్గిపెట్టె మర్చిపోయి వచ్చామే, లేకపోతే అగరబత్తులు మర్చిపోయి వచ్చామని పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటాము. ఏమంటే బియ్యపిండి ఉందా, అయితే అగ్గిపెట్టి ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడగకుండా ఇవన్నీ ఒక ప్లాన్డ్గా ముందుగా సర్దుకొని వెళ్తే మనము పూజ చేసే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకుండా మనంతటా మనం చక్కగా పూజ చేసుకొని రావచ్చు. అలాగే దక్షిణ సహిత తాంబూలం స్వామివారి దగ్గర కూడా పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా చిల్లర ఉంటే పెట్టుకోండి. అలాగే ఒక అగ్గిపెట్టె కూడా. ఇంతగా అగరబత్తీలు చూపించలేదు కదా, ఇప్పుడు చూపించాను. ఇలా అగరబత్తీలు కూడా పెడితే 365 ఒత్తులు వెలిగించుకోవడానికి బాగుంటుంది. ఆ తర్వాత మనం చేయి తుడుచుకోవడానికి ఇవన్నీ వెలిగిస్తున్నప్పుడు కానీ, అలాగే ఆచమనం చేసినప్పుడు కానీ చేయి తుడుచుకోవడం కోసం అవసరం ఇలా ఒక నాప్కిన్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా పూల బుట్ట అయితే సిద్ధమైపోయిందండి. నా దగ్గర ఉన్న ఇలా పూల సజ్జ లాంటి బుట్టలో అయితే నేను ఇవన్నీ పెట్టేసుకున్నాను. అయితే అన్నీ పట్టవు కాబట్టి కొన్ని విడిగా ఒక బ్యాగ్లో పెట్టుకొని నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ ఎలా పూజ చేయాలో చూపిస్తాను. అయితే టెంపుల్లో మనము ఎక్కడైనా ఒక ప్లేస్ చూసుకుంటాం. ఆ ధ్వజస్తంభం చుట్టుపక్కల కానీ ఆ గుడి ప్రాంగణంలో దేవుని ఎదురుగానే చేస్తేనే మనకి పుణ్యం వస్తుంది అలా ఏమి లేదండి. ఆ దేవాలయం మొత్తం ఒక పవిత్రమైన స్థలం కాబట్టి ఆ దేవాలయంలో ఏ మూల ఎక్కడ కూర్చొని చేసినా మనకి పుణ్యమే. ప్రశాంతంగా మనము పూజ చేసుకోగలగాలి, అదే మనకు నేర్చుకోవాల్సింది. కాబట్టి ఒక ఏదైనా చెట్టు కింద అవ్వచ్చు, ఒక పక్కగా అవ్వచ్చు చూసుకొని అక్కడ కొంచెం నీళ్లతో శుద్ధి చేసుకోండి. ఎందుకంటే దేవాలయంలో కూడా మనం కూర్చున్న ప్రదేశంలో నలుగురు తిరుగుండొచ్చు కాబట్టి అక్కడ ఇలా శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకున్న తర్వాత వాటర్తో కొంచెం తుడుచుకున్న తర్వాత పసుపు రాయండి. పసుపు ఎప్పుడూ కూడా శుద్ధి చేస్తుంది. అందుకని ఎక్కువగా పసుపు శుభకరంగా అన్ని మంగళకరమైన పనులకు కూడా పసుపును వాడుతూ ఉంటాము. పసుపుని ఈ విధంగా అలికిన తర్వాత ఇక్కడ బియ్యపిండితో పద్మ ముగ్గును పెట్టుకోండి. అయితే ముందుగా ఈ పూజ చేసి దేవుని దర్శనం చేసుకోవాలా, దేవుని దర్శనం చేసుకొచ్చి ఈ పూజ చేయాలని సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. సహజంగా మనం ఇక్కడ గణపతి పూజ చేస్తాం. ఏ పూజ చేసినా మొదటిగా గణపతికి నమస్కారం చేసుకునే కదా మిగతా పూజకి వెళ్తాము. అలానే ఇక్కడ కూడా దేవాలయానికి వెళ్ళగానే చాలా వరకు గణపతి పూజ చేసి ఆ తర్వాత దైవ దర్శనం చేసుకొని వస్తారు. అంటే ముందు గణపతి పూజ చేసుకున్నందుకు ఈ విధంగా చేసుకున్న తర్వాతే శివుని దర్శనం కానీ ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి దర్శనం చేసుకుంటాం కదా. కాబట్టి ముందుగా ఈ పూజ చేసుకోవచ్చు. అయితే మొన్న దేవాలయానికి వెళ్తే ఈ పూజ చేసుకునే చోట నుంచుంటే క్యూ ఆపుతున్నారనమాట. అప్పుడేదో స్వామివారికి ఏదో అభిషేకం అయ్యి అంత సర్దటంలో దర్శనం ఒక 10 నిమిషాలు ఆపేస్తున్నాము కాబట్టి ముందు దర్శనం చేసేసుకోండి అని అంటే ఈ పూజ ఆపి కూడా నేను దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది ముందు అని అనుకోకుండా మనం ప్రశాంతంగా కూర్చొని 10 నిమిషాలు ఏది చేసుకోగలమో అది ప్రశాంతంగా చేసుకొని రావటం ముఖ్యం అని గుర్తుంచుకోండి. కుదిరితే ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత దైవ దర్శనానికి వెళ్ళండి. ఇక ఆ తర్వాత ఇక్కడ బియ్యపిండితో ముగ్గులు పెట్టుకున్న తర్వాత పసుపు కుంకాన్ని వేసిన తర్వాత దీపారాధనకి అవసరమయ్యే ప్రమిదలు తెచ్చుకున్నాం కదా, ఆ ప్రమిదలో ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. అయితే దేవాలయంలో 2 ప్రమిదలు వేసి ఒకదాని కింద ఒకటేసి ఇలా ఒక దీపం పెట్టుకోవచ్చు, లేదా 2 దీపాలు పెట్టుకోవచ్చు. ఎలా చేసినా తప్పేమీ లేదండి. దేవాలయంలో చేస్తున్న పూజ అంత పవిత్రమైనదనమాట. ఎక్కువ మంది 2 దీపాలు పెడతారు, కొంతమంది ఒక ప్రమిద అంటే 2 ప్రమిదలు ఒకదాని కింద పెట్టి ఒక దీపం పెడుతూ ఉంటారు. ఒక దీపం పెడితే ఇలా 3 ఒత్తులు వేసి ఒక దీపం పెట్టుకోవచ్చు. లేదంటే కనుక 2 ఒత్తులు వేసి ఇలా 2 ప్రమిదలను దీపారాధన చేసి ఇలా ఏకహారతి చిన్న నేను ప్రమిద పెట్టాను చూశారు కదా, దాంతోనే ఒక ఒత్తి వేసి నేను ఈ ఏకహారతితో ఆ ప్రమిదతోనే నేను ఇక్కడ దీపారాధన చేశాను. దీపారాధన చేయగానే మొదటగా మనం చేయవలసింది ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవటం. దీపం పరబ్రహ్మ స్వరూపం, దైవం ఆ దీపంలోనే ఉంటుంది కాబట్టి దీపం దగ్గర కూడా అక్షింతలు కానీ పూలు కానీ పెట్టి ముందుగా నమస్కారం చేసుకొని గణపతికి కూడా పూజ మొదలు పెట్టాలి. ఎప్పుడూ కూడా గణపతికి మనం అన్ని ఉపచారాలతో ఎక్కడ పూజ చేసుకున్నా చేస్తూ ఉంటాం. కానీ కనీసం అన్ని ఉపచారాలతో చెల్లినప్పుడు పంచోపచారాలు అంటే ఇది నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి. పంచోపచారాలు అంటే గంధం సమర్పించడం, స్వామివారిని పెట్టగానే ముందు గంధము బొట్లు పెట్టాం, తర్వాత పుష్పాన్ని అలంకరించాం, దీపం చూపించాం, ధూపం వేసాం, ఆ తర్వాత నైవేద్యం పెడతాం. ఈ ధూపానికి నైవేద్యానికి మధ్యలో మనము దీపానికి ధూపానికి నైవేద్యానికి మధ్యలో స్వామివారికి మనకి నోటికొచ్చిన అష్టోత్తరాలు చదువుతూ ఉంటాం, లేదా స్వామివారి పూజ ఏదైనా స్తోత్రాలు చదువుతూ ఉంటాము. స్వామివారికి ఇక్కడ పూలతోనూ అక్షింతలతోనూ వస్త్రాన్ని కూడా సమర్పించి మీకు నోటికి ఏవైతే వస్తాయో అవి వినాయకుని పూజ చేసుకోవాలి. ఇక్కడ చేసేది గణపతి పూజ చేస్తామన్నమాట. అందరూ కూడా చిన్న పసుముద్దం చేసి స్వామివారిని చేసి పూజ చేసుకుంటారు. ఈ విధంగా స్వామివారికి అక్షింతలతోనూ పూలతోనూ పూజ చేయాలి. మీకు నోటికి ఏమీ చదవడం రాకపోతే ఎవరైనా పక్కన చదువుతుంటే మీరు అక్షింతలతో పూలతో పూజ చేసుకోవచ్చు. అలా కూడా కుదరలేదనుకుంటే ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారి నామాన్ని 11 సార్లు 21 సార్లు 51 సారి నోటి
108 సార్లు మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు ఆ దైవనామ స్మరణ అనేది చేయండి. ఈ విధంగా వినాయకునికి ఇక్కడ ఈ విధంగా పూజ చేసుకోవాలండి. దేవాలయానికి వెళ్తే ఇది ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమికే కాదు, ఎప్పుడు ఒత్తులు వెలిగించుకోవాలన్నా, ఎప్పుడు ఈ కార్తీక సోమవారాలు అవ్వచ్చు లేదా కార్తీక మాసంలో విడి రోజులు అవ్వచ్చు, మనం దేవాలయానికి వెళ్ళి ఒక చోట కూర్చొని పూజ చేసుకుందాం అనుకుంటే గనక ఈ విధంగానే చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా పాటించాలన్నమాట. ఈ విధంగా గణపతికి పూజ చేసుకున్న తర్వాతే మనము 365 ఒత్తులు వెలిగించాలన్నా, ఇక అరటి డొప్పల్లో కానీ ఇంకే దీపాలకన్నా కూడా చుట్టుపక్కల వెలిగించుకోవచ్చు. నేనైతే చూస్తున్నాను కదా, నేను చేసి చూపిస్తే మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ లేకుండా చేసుకుంటారని చెప్పి దేవాలయంలో నేను చేసింది మీకు చూపిస్తున్నాను. ఇక 365 ఒత్తులు వెలిగించాను. అయితే ఇది ఎలా వెలిగించాలి, ఇంట్లో అయితే ఎలా వెలిగించాలి అనేది కూడా నేను షేర్ చేశాను. కార్తీక పౌర్ణమి పూజ విధానాన్ని షేర్ చేసి ఉన్నాను. అయితే దేవాలయంలో వెలిగించేటప్పుడు మనం అడుగున బియ్యం కానీ తమలపాకు మీద ఏం పోయకపోయినా పర్లేదు, 2 ప్రమిదలైనా పెట్టచ్చు, లేదా ఒక తమలపాకు మీద ఒక ప్రమిదైనా పెట్టచ్చు. నేను ప్రమిదలు తీసుకెళ్ళాను కనుక నేను ఒకదాని కింద ఒకటి 2 ప్రమిదలు పెట్టాను. అడుగున బియ్యం కానీ నవధాన్యాలను కానీ ఏది పోయినప్పుడు ఒకదాని మీద ఒకటి 2 ప్రమిదలు పెట్టండి, అది చాలా శ్రేయస్కరం అనమాట. ఈ విధంగా పెట్టి ఆవు నూనె, నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఆ 365 ఒత్తులు నానవేసుకుని వెళ్ళాం కదా, దాన్ని మధ్యలో పెట్టి ఆ ప్రమిదను కూడా అలంకరించాలి. గంధం బొట్లు పెట్టి అలంకరించి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కూడా 2 పూలు లేదా అక్షింతలు పెట్టి నమస్కారం చేసుకొని మనం ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ దీపాన్ని 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కూడా ఆ మంత్రాన్ని ఇచ్చా కదా, ఆ మంత్రాన్ని చెప్తూ కూడా దీపాన్ని వెలిగించాలంటారు. అది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ మంత్రాన్ని చెప్తూ 365 ఒత్తులు వెలిగించాలట. అది పెద్దవాళ్ళు చెప్పిందేనండి. అది వెలిగించి ఆ తర్వాత మీరు ఇంకేదైనా అరటి డొప్పలు అయితే నేను పట్టుకెళ్ళాను కాబట్టి అవి వెలిగించాను. ఉసిరి దీపాలు కానీ అరటి డొప్పల్లో కానీ ఇలా మీరు ఏ దీపాలు వెలిగించాలన్నా, పిండి దీపాలు తీసుకువెళ్ళి ఉంటే కనుక పిండి దీపాలు అలా ఏది వెలిగించాలన్నా కూడా వెలిగించేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీరు ఇంతకు నేను చూపించాను కదండి, బెల్లము, వడపప్పు, పచ్చి చలిమిడి, ఇవి స్వామివారికి వినాయకునికి నివేదన చేయవచ్చు. లేదా బెల్లం మొక్కను తీసుకెళ్ళి నివేదన చేయవచ్చు. నీళ్లు చల్లి ఆకుతో స్వామివారికి 5 సార్లు చేత్తో నివేదన అనేది నైవేద్యం అనేది చూపించేసి ఆ తర్వాత మీరు హారతి అనేది ఇవ్వాలి. ఇంతటితో గణపతి పూజ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది పూర్తి చేసుకున్న తర్వాత మరి స్వామివారికి ఇంట్లో అయితే మంగళ శుక్రవారాలు అయితే అసలు కదపము, పూజ చేసుకున్న రోజు కూడా వదిలేసి మరుసటి రోజు కదుపుతూ ఉంటాం. మరి ఇలా దేవాలయంలో పూజ చేసుకుంటే ఎప్పుడు కదపాలి, వినాయకుడు ఏం చేయాలని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూపించాను. అది కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా నివేదన చేసిన తర్వాత మీరు హారతి అనేది ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తప్పనిసరిగా నోట్లో వేసుకోవచ్చండి. బెల్లం ముక్కైతే తీసుకొని మళ్ళీ కొంచెం నోట్లో వేసుకోవచ్చు, పిల్లలకి ఇస్తే తింటారు. చాలా మంచిది, మహాప్రసాదం స్వామివారికి పెట్టింది. అలాగే స్వామివారికి ఆ ప్రసాదం నివేదన చేసిన తర్వాత తాంబూలాన్ని కూడా ఇవ్వండి. దక్షిణ సహిత తాంబూలం అంటున్నాం కాబట్టి ఆకు, ఒక్క, 2 పండ్లు, ఒక 1 రూపీ కాయిన్ అయినా పెట్టా సరిపోతుంది. అలా పెట్టేసి స్వామివారికి హారతి ఇచ్చుకుంటే మనకి గుడిలో చేసుకునే గణపతి పూజ అయిపోయినట్టే అనమాట. ఇంతటితో సరిపోతుంది. మరి మీరందరూ ఇలానే చేస్తారా? ఇలా కాకుండా మీరు ఇంకేదైనా పద్ధతి చేస్తున్నట్లయితే కనుక నాకు కూడా ఒక్కసారి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా ఇలా ఒత్తులు వెలిగించుకోవాలనుకున్నప్పుడు ఈ కార్తీక మాసంలో అది ఏ రోజు వెళ్ళినా, సోమవారాలు, పండగ రోజుల్లో, ప్రత్యేకమైన రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే విధంగా పూజ చేసుకొని వస్తానన్నమాట. అయితే నేను అష్టోత్తరం బుక్ కానీ అటువంటిది తీసుకువెళ్తాను. వెంట తీసుకువెళ్ళి ఇంత నేను పూజా సామాన్లు చూపించడం మర్చిపోయాను కదా, అలాగా ఏదైనా బుక్ ఉంటే కనుక అష్టోత్తరం బుక్ తీసుకువెళ్తే అక్కడ గణపతి అష్టోత్తరం అవి చదువుకొని పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఈ విధంగా 365 ఒత్తులు కూడా దేవాలయంలో ఇలా వెలిగించాలండి. ఆ ఒత్తులు వెలిగించినప్పుడు కొంచెం ఆ ఒత్తి కూడా కర్పూరం బిళ్ళ పెట్టడం, కర్పూరం రాస్తే తొందరగా వెలుగుతుందనమాట ఆ దీపము. ఇక ఆ తర్వాత నేను చెప్పా కదా, ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత శివుడికి పూజ దర్శనానికి వెళ్ళొచ్చు, లేదా శివ దర్శనం చేసుకుని అక్కడ వీలుని పట్టి వచ్చి పూజ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎక్కువగా గణపతి పూజ చేసిన తర్వాతే శివాలయానికి స్వామివారి దర్శనానికి వెళ్తారు. అయితే ఇక్కడ నాకు నా చేతులతో స్వయంగా స్వామిని అభిషేకించి అలంకరించే అదృష్టం కలిగింది కనుక నేనైతే ఇక్కడ వెంటనే అభిషేకం చేస్తున్నాను. అయితే మీరైతే మామూలు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరికి ఎలా కుదిరితే అలా. కొంతమంది టికెట్ తీసుకొని అభిషేకానికి వాడికి చేయించుకుంటూ ఉంటారు కాబట్టి అలా వెళ్ళే వెళితే కనుక మీరు అభిషేకానికి కూర్చోవచ్చు, స్వామి పూజలో కూర్చోవచ్చు. లేదంటే మామూలుగా పూజ చేసుకొని ఒత్తులు వెలిగించి మాత్రమే వస్తున్నాం అనుకుంటే కనుక మీరు దర్శనం చేసుకొని అక్కడ ఉన్న అందరి వాళ్ళకి లేకపోతే అందరి భగవంతులకి దర్శనం చేసుకొని మీరు అక్కడ కాసేపు గుడిలో కూర్చొని మీరు ఇక వచ్చేయచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను స్వామివారికి పిల్లలు నేను అభిషేకం కూడా చేస్తానండి. చేసి ఈ విధంగా గంధం బొట్లతో స్వామివారిని అయితే చక్కగా అలంకరించి పూజ చేసుకునే అదృష్టం నాకు ఏకాదశి రోజు కలిగింది. ఇది నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా వేసాను. నా చేతులతో నేను స్వయంగా స్వామిని అలంకరించి అభిషేకం చేసుకుని అలంకరించి దీపం చూపించి ధూపం చూపించి పూజ చేసుకున్నాను. అయితే మధ్యలో దీపం కూడా నేను అభిషేకం చేస్తున్నప్పుడు
ఈ విధంగా అలంకరించి దీపం పెట్టిన తర్వాత కాస్త పక్కన పెట్టామన్నమాట. ఎందుకంటే వేరొకరు కూడా వచ్చారు, అభిషేకం వాళ్ళు పాలతో అలా చేస్తున్నారనమాట. అప్పుడు ఆ దీపం కూడా నీరు పడితే కొంచెం కొండెక్కుతుంది, అందుకని దీపం కొంచెం పక్కగా పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ స్వామివారిని అలంకరించి ఈ విధంగా పూలు అవి పెట్టి స్వామివారి శివయ్య అష్టోత్తరం కూడా దగ్గరుండి చదువుకొని నేను స్వామికి ప్రసాదం తీసుకెళ్ళిన వాటిల్లో కొంత వినాయకుడికి పెడితే కొంత శివయ్య కూడా పెట్టాను. పెట్టి పండ్లు అవి తాంబూలం ఇచ్చుకొని ఆ తర్వాత శివయ్యకి హారతి అనేది ఇచ్చాను అనమాట. ఈ విధంగా చేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను శివయ్యకి ఇలా చేయగలిగాను. మామూలుగా అయితే కనుక మీరు గణపతి పూజ చేసుకోవటం, శివ దర్శనం చేసుకోవటం, ఇది శివాలయంలోనే కాదండి, ఏ దేవాలయానికి వెళ్ళినా మీరు ఆ దైవ దర్శనం చేసుకోవటం. అక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉన్నా అక్కడైనా కాసేపు దీపాలు పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా దీపాలు వెలిగించినప్పుడు వెలిగించుకోవచ్చు. కొంతమంది అక్కడ దీపం కూడా పెద్ద పెద్ద ప్రమిదల్లో పెడుతున్నారు. లక్ష ఒత్తుల నోము చేసుకుంటూ ఉన్నారు చాలామంది. అలా ఏవైనా అవన్నీ కూడా చూడొచ్చు. ఎవరైనా తాంబూలం ఇస్తే తీసుకోవచ్చు. బొట్టు పెడతామని తాంబూలం ఇస్తే వద్దని అనకండి. పండగ పూట కార్తీక మాసం చాలా మంచిది. వచ్చిన సౌభాగ్యం అమ్మవారే ఇస్తుంది అనుకొని చక్కగా తాంబూలం తీసుకోండి. ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా దీపదానాలు లేదా స్వయంపాక దానాలు, పిండి దీపదానం, ఉసిరి దీపదానం, సాలగ్రామ దానం ఇటువంటివి ఏదైనా చేయాలనుకుంటే అక్కడ ఉన్న పంతులలో ఎవరైనా ఒక బ్రాహ్మణుని కానీ పిలిచి, ఆ పంతులు కానీ పిలిచి మీరు పూజ చేయించుకొని చక్కగా వాళ్ళకి దానం ఇవ్వచ్చు. దానం ఇస్తున్నప్పుడు దక్షిణ సహిత తాంబూలం తప్పనిసరిగా పెట్టాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చాలా సులువుగా మనం స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఉంటే మనం నెమ్మదిగా ఉద్వాసం చెప్పుకుంటాం. మరి దేవాలయంలో మీరు తెలిసిందే రాత్రికే చాలా వరకు అవన్నీ ఊడ్చేస్తూ ఉంటారు. మనం ఇంత భక్తితో పూజ చేసుకుంటాం కనుక మరి ఆ పసుపు వినాయకుడిని ఏం చేయాలి అని అంటే, మనం ఈ మిగతా దీపాలు కొండెక్కినా పర్లేదు, మామూలుగా మెయిన్ దీపాలు ఏవైతే ఉన్నాయో పూజ అంతా అయిపోయి నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ విధంగా వినాయకుడిని ఉద్వాసం చెప్తూ 3 సార్లు కదిలించండి. ఇక్కడ నేను మంత్రం ఇచ్చాను కదా, ఆ మంత్రంతో 3 సార్లు వినాయకుడిని కదిలించేయండి. కదిలించేసిన తర్వాత మీరు ఈ వినాయకుడిని ఒక గ్లాస్ వాటర్లో నిమజ్జనం చేసేసి ఒక నీటిలో మనం పంచపాత్ర అవి తీసుకెళ్ళిందే పూజకి వాడిన వాటర్ ఉంటుంది కదా, మనం ఆచమనం సపరేట్గా నీళ్ళు గ్లాస్ పెట్టుకోవాలి, పూజకి సపరేట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఆ నీటిని పసుపు వాటర్గా మారిపోతాయి కదా నిమజ్జనం చేసిన తర్వాత, అక్కడ ఉన్న ఆ దేవాలయాన్ని ఏదో ఒక చెట్టు మొదట్లో పోయొచ్చు. ఒకవేళ అలా కలిపి పోయడానికి లేకపోతే మీరు ఈ వినాయకుడిని తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ దేవాలయంలో ఒక చెట్టు కింద ఏదో పెట్టచ్చు. కాకపోతే వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటాం కాబట్టి నిమజ్జనం చేసిన వాటర్ని మనం చెట్టు మొదట్లో పోస్తే ఇంకా చాలా మంచిది. తొందరగా మట్టిలోకి ఇంకిపోతాయి కాబట్టి ఆ వాటర్. లేదంటే ఈ వినాయకుడిని తీసుకువెళ్ళి అలా ఒక చెట్టు కిందైనా పెట్టి రావచ్చు. ఇదండి దేవాలయానికి తీసుకువెళ్లాల్సిన సామాగ్రి అంతా ఎలా సర్దుకోవాలనేది. దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజ చేసే విధానం, ఒత్తులు వెలిగించుకునే విధానం, ఈ ఇన్ఫర్మేషన్. ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో. యాక్చువల్గా కార్తీక మాసం పాపం మొదటి నుంచి అడుగుతున్నారు, నేను చేసి చూపిద్దామన్న ఉద్దేశంతో ఆగాను. మరి ఈ కార్తీక పౌర్ణమికి ఒత్తులు దేవాలయంలో ఎలా వెలిగించుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.